మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మధురవాడ కొమ్మాదిలో చైతన్య కాలేజ్ లో డిప్లొమా చదువుతున్న విద్యార్థిని రూప ఆత్మహత్యకు గల కారణం వింటేనే భయమేస్తోంది. ఈ విషయంపై మాట్లాడడానికి మనతో పాటు సైకాలజిస్ట్ అండ్ న్యూరో మెంటర్ డాక్టర్ పూజిత జోషిలా గారు ఉన్నారు. నమస్తే పూజిత గారు. నమస్తే అండి. అమ్మాయి రాసినటువంటి ఆ లెటర్ ఏదైతే ఆ అక్షరాలు ప్రతి పదం ప్రతి ఒక్కరిని బాధ పెడుతోంది. ఎందుకంటే ఇంత బాధపడుతున్నారా కాలేజ్ కి చదువుకోవడానికి వెళ్ళిన పిల్లలు అని ఒక క్వశ్చన్ రైజ్ అవుతోంది. ఏం చెప్తారు? చాలా బాధాకరమైన విషయం అండి. ఎందుకంటే ఇది చాలా అసలు ఎప్పుడు మనం చాలా రేర్ గా చూసే సంఘటన. రేర్ అనే కాదు, నేనైతే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అని అంటాను. ఎందుకంటే విద్యా బుద్ధులు నేర్పించాల్సిన లెక్చరర్స్ అంటే గురుదేవ, గురు విష్ణు, గురుదేవు మహేశ్వర్ అని మనం పూజిస్తాం. లెక్చరర్స్ ని, టీచర్స్ ని ఆ ప్లేస్ లో పెడతాం. గురువుకి చాలా ప్రాముఖ్యత, ప్రాధాన్యత ఉంటుంది. సో అలాంటి గురువులు ఇంత నీచానికి దిగజారి డబ్బుల కోసమో ఇంకా దేనికోసమో స్టూడెంట్స్ కి చెప్పాల్సిన వాళ్ళు ఇలాంటి స్కామ్స్ చేస్తున్నారంటే నిజంగా ఈ రోజు నేను ఇలాంటి వర్డ్స్ వాడను, సిగ్గుపడాల్సిన విషయం. మనం అందరం యాజ్ అ సమాజం, యాజ్ అ సొసైటీ, యాజ్ అ సిస్టమ్స్ అన్ని ఫెయిల్యూర్ అనే చెప్పొచ్చు. డెఫినెట్లీ చాలా బాధాకరమైన విషయం. సో ఇలాంటి సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి అని మాట్లాడుకోవాలంటే డెఫినెట్లీ పిల్లలకి అవగాహన లేక ఒకటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయి ఏజ్ 16 అన్నారు. సో షీఈ్ ఎ మేజర్. సో అమ్మాయికి మినిమం ఏజ్ ఆఫ్ మెజారిటీ అంటే 18 years కూడా రాలేదు. సో అమ్మాయి నిజంగా ధైర్యం చేసి ఆ అమ్మాయి గాని కేసు పెట్టుంటే పాక్సో కింద చాలా కఠినమైన శిక్షలు అయితే వచ్చి ఉండేవి. బట్ ఆ అమ్మాయి ఆ సెన్సిటివిటీకి కానీ ఆ భయానికో లేదా వాళ్ళు బెదిరించారు. నేను చూసాను ఆ స్క్రీన్ షాట్స్ మీరు పంపించినవి. సో ఏంటంటే వాళ్ళు నీ పిక్చర్స్ సోషల్ మీడియాలో పెట్టేస్తామని ఇలా బెదిరించడం వల్ల ఏంటంటే అమ్మాయి భయపడిపోయి వాళ్ళ పేరెంట్స్ కి వెంటనే రాసేసి ఇమీడియట్లీ 1 o'clock ఎంతకో అమ్మాయి సూసైడ్ చేసేస్తుంది. చాలా చాలా బాధాకరమైన విషయం. సో దీనిలో మనం ఇప్పుడు నేను ప్రేక్షకులకి చెప్పబోయే విషయాలు ఏంటంటే చాలా మందికి తెలియనివి. మనకి ఇండియాలో సెపరేట్ గా చట్టాలు లేకపోయినా ఐటీ యాక్ట్ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 లో మనకి ఇలాంటి ఫోటోలు గాని, ఒక మహిళకు సంబంధించిన ప్రైవేట్ ఇమేజెస్ కానీ లేదా మార్ఫ్డ్ ఇమేజెస్ కానీ వేరే వాళ్ళకి షేర్ చేసిన, వాళ్ళ పర్మిషన్ లేకుండా వేరే వాళ్ళ ఫోన్ లో ఉంచుకున్న చాలా కొన్ని సెక్షన్స్ ఉన్నాయి. 66E, 67A, 67B ఇవి ఈ సెక్షన్ లో. ఈవెన్ సైబర్ సెల్స్ కూడా చాలా యాక్టివ్ గా పనిచేస్తున్నాయి. వాళ్ళు ప్రొటెక్ట్ చేయడానికి రెడీగా ఉన్నా కూడా ఇక్కడ తన సిచ్యువేషన్ వాళ్ళ నాన్నగారికి బావగారికి అడ్రస్ చేస్తూ కొన్ని వర్డ్స్ యూజ్ చేసింది. ఈవెన్ తనకు జరిగిన అన్యాయం ఒకవేళ ఇతర స్టూడెంట్స్ అయితే టీచర్స్ కి చెప్పుండేదాన్ని. టీచర్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. అతను కూడా ఇలాంటిది ఎంకరేజ్ చేయకూడని విషయాల్ని ఎంకరేజ్ చేస్తున్నాడు. ఇక్కడ తన పర్సనల్ పిక్చర్స్ అన్నిటిని కూడా మార్ఫింగ్ చేసి న్యూడ్ ఫొటోస్, నువ్వు ఎవరికైనా చెప్పినా, పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా ఇమ్మీడియట్ గా సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తాం, ఇలాంటివన్నీ కూడా తను చెప్పుకొచ్చింది. సో దెర్ ఈస్ నో ఆప్షన్, నాకు ఇంకా ఎలాంటి అవకాశం ఆస్కారం కూడా లేదు దీని నుంచి స్కిప్ అవ్వడానికి. సో దట్ నేను బ్రతికుండి మిమ్మల్ని ఇంకా ఇంకా ఇబ్బంది పెట్టడం, మీరు నన్ను చూసినప్పుడల్లా ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి ఇక్కడితో నా లైఫ్ ఎండ్ చేస్తున్నాను అని అమ్మాయి ఆ టైప్ చేస్తున్నంతసేపు కూడా ఎంత నలిగిపోయి ఉంటది. అప్పటికే చాలా పెయిన్ అమ్మాయిలో కనిపిస్తుంది, ఆ పదాల్లోనే కనిపిస్తుంది అమ్మాయి ఎంత బాధపడి ఉంది అనే విషయం. సో మీరు చెప్పినట్టు ఐటీ యాక్ట్స్ ఉన్నాయి, సైబర్ సెల్స్ పనిచేస్తున్నాయి, కానీ ఇక్కడ ఏంటంటే పూర్తిగా ఒక వ్యక్తిగతమైన సమాచారం, ఒక గోప్యంగా ఉండాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ పబ్లిక్ చేస్తాం, పబ్లిసిటీ చేసి మీ పరువుతో పాటు కుటుంబ పరువు తీస్తాము అనేటప్పటికీ ఇట్స్ ఏ కంప్లీట్లీ బ్లాక్ మెయిల్. ఏమంటారు? యా అండి, ఈ బ్లాక్ మెయిల్ చేస్తున్న వాళ్ళకి ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అసలు? యాజ్ ఎ లెక్చరర్ అయినా అంటే గురువులకి ఉండాల్సిన ఎథిక్స్ అంటాం. ఇప్పుడు మనం ఇట్స్ హై టైమ్ టు స్పీక్ అబౌట్ ఎథిక్స్, మారల్ వాల్యూస్. సో మినిమం ఒక లెక్చరర్ గా ఒక ఉన్నతమైన విద్యా సంస్థలో పనిచేస్తున్నారంటే మినిమం మారల్ వాల్యూస్, ఎథికల్ స్టాండర్డ్స్ అంటే ఏది మంచి ఏది చెడు అని వాళ్ళే ఆ వ్యత్యాసం కోల్పోయి ఇంతలా దిగజారిపోయినప్పుడు మనం వీ హ్యావ్ టు ఫైండ్ స్ట్రెంగ్త్. ఇప్పుడు అన్ని మారిపోయాయి, మనం కాలంతో పాటు మారుతూ ఉండాలి. సో మనం కూడా ధైర్యం తెచ్చుకుని పేరెంట్స్ కానీ ఎవరైనా యాజ్ అ సొసైటీ హ్యూమన్స్ కానీ ఇప్పుడు కానీ ఇంతకు ముందు ఉన్నంత సేఫ్టీ ఇప్పుడు లేదు.
ఇంతకు ముందు ఉన్నంత ఇప్పుడు ఎప్పుడు ఇంతకు చచ్చిపోతామో ముందు మనకు మనం తెలీదు. మన స్కూలింగ్ టైమ్స్ గుర్తు చేసుకుంటే ఒకవేళ గ్రౌండ్ లో ఒక అమ్మాయి అలా తిరిగిన వాళ్ళ చుట్టూ కొంత స్పేస్ లో కొంత దూరంలో అబ్బాయిల గ్యాంగ్ తిరిగినా ఒరే తోలు తీస్తానరా వెదవల్లారా గ్రౌండ్ లో మీకేం పని ఏంట్రా అక్కడ అమ్మాయిని ఏడిపిస్తున్నారు ఇలాంటి మానిటరింగ్ నడిచేది స్కూల్స్ లో గానీ కాలేజెస్ లో గానీ దెన్ వెంటనే ఒక అమ్మాయి నుంచి వాళ్ళు స్కిప్ అయిపోతూ ఉండేవారు. ఇప్పుడు ఈ అమ్మాయి చెప్తున్న ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ లో కూడా అతను ఎంకరేజ్ చేశాడు, ఒక ఫ్యాకల్టీ అయ్యుండి అతను మిగతా స్టూడెంట్స్ ని అల్లరి మోకల్ని ఎంకరేజ్ చేశాడు. సో దట్ అతనికి ఎంత ఇంటెన్షన్ ఉండుంటది, అమ్మాయిలు అంటే ఎంత చిన్న చూపు ఉండుంటుంది, అమ్మాయిల మీద ఎంత పిచ్చి ఉండుంటుంది ఒక లెక్చరర్ అయ్యుండి. అసలు ఇలాంటి వాళ్ళని ఎలా పనిష్ చేయాలి అంటారు? డెఫినెట్లీ ఒకసారి మన చట్టాలు ఏంటంటే మనకి ఇండియన్ లీగల్ ప్రాసెస్ లో లేట్ అయిపోతూ ఉంటాయి కొన్నిసార్లు. ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకుని కొన్ని వెంటనే అమలు పరిచేస్తే వీళ్ళకి స్పెషల్ గా అలాంటప్పుడు వీళ్ళకి భయం పుడుతుంది నెక్స్ట్ టైం ఇంకొకటి చెయ్యాలంటే. ఇంకొక రెండో ఆస్పెక్ట్ సొసైటీలో ఇప్పుడు మెయిన్లీ ఫెయిల్యూర్ ఏంటంటే మిసోజినిస్టిక్ యాటిట్యూడ్ అనేది విపరీతంగా పెరిగిపోయింది. అది మరి అమ్మాయిలు చేసే తప్పుల వల్ల పెరిగిందా లేదా అమ్మాయిల బిహేవియర్ మోడర్నిటీ వల్ల అబ్బాయిలు అలా తయారవుతున్నారా ఇది మనకు తెలీదు. ఒకప్పుడు ఏదైనా తప్పు చేశారు అనుకోండి, ఓన్లీ అబ్బాయి అమ్మాయి అయితే కొంచెం సేవ్ చేద్దాం, అమ్మాయి అయితే పరువు పోతుందేమో అని ఒకటి ఆలోచించేవాళ్ళు. ఇప్పుడు అది లేదు. సో అందరూ ఇప్పుడు మగవాళ్ళు ఏంటి, కొంతమంది ఒక సెక్షన్ ఆఫ్ సొసైటీ మిసోజిని అంటే ఆడవాళ్ళ మీద విపరీతమైన హేట్రెడ్, అంటే చిరాకు కోపం. అంటే ఆడది అంటే ఓన్లీ మెటీరియలిస్టిక్ గా, ఇంకా ఆడది అంటే చెత్త పనులు చేస్తుందనే ఒక కోపం. ఆ సెక్షన్ ఆఫ్ మెన్ అనే వాళ్ళు ఎక్కువైపోయారు, అంటే ఆడదంటే అలాగే చూడాలి. సో వీళ్ళు ఎక్కువైపోవడం వల్ల ఏంటంటే రెస్పెక్ట్ అనేది ఒక ఆడదాన్ని బయట పెడితే ఒక పరువు పోతుంది, ఒక ఇట్స్ అ సీక్రెట్ థింగ్. ఆడవాళ్ళంటే మనం పూజిస్తాం ఇండియాలో, ఆవులు ఎలాగా రెస్పెక్ట్ చేస్తాం. ఎగ్జాక్ట్లీ కొటేషన్ కూడా ఉంది, ఎక్కడ ఆడవాళ్ళని పూజిస్తే అక్కడ దేవతలు ఉంటారని. సో అంత రిచ్ హెరిటేజ్, రిచ్ వాల్యూస్ ఉన్న సనాతన ధర్మం అవన్నీ ఉన్న కంట్రీలో పుట్టి ఎందుకు ఇలాంటి మగవాళ్ళు తయారవుతున్నారనేది ఫస్ట్ మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన విషయం. వాళ్ళకి ప్రాపర్ గా వాళ్ళకి అవగాహన ఉండాలి. ఆడవాళ్ళు అందరూ ఒకేలా ఉండరు. ఇప్పుడు మగవాళ్ళు అండి, ఇంతకు ముందు ఫ్రీడమ్ రానప్పుడు మగవాళ్ళు చాలా రేపులు మగవాళ్ళు ఎక్కువ చేసేవారు, ఆడవాళ్ళు క్లోజ్డ్ గా ఉండేవారు. అలా అని చెప్పి మనం ఇప్పుడు మగవాళ్ళందరినీ తిట్టట్లేదు కదా, మగవాళ్ళ పట్ల ఒక సెక్షన్ ని టార్గెట్ చేయట్లేదు కదా. సో ఇప్పుడు ఏంటంటే యాజ్ అ సొసైటీ మనం స్ట్రాంగ్ గా ఉండాలి. ఏదేమైనా సిగ్గుపడాలి అనేది పక్కన పెట్టేసేయండి. ఈ కాలంలో సిగ్గుపడ్డం, భయపడ్డం ఇవన్నీ వదిలేసేయాలి, కొంతవరకు వదిలేసేయాలి. ఎందుకంటే ప్రపంచం అలాగుంది. మనం గుప్పెట్లో మనం మంచిగా బతికినా ఎవరో ఒకరు కాలు పట్టుకుని లాగేస్తారు. మీరు వాళ్ళు కాలు పట్టుకుని లాగేస్తున్నారని భయపడితే ఇంకా మొత్తం పైనుంచి కిందకి లాగేస్తారు. ఇక్కడ పర్టికులర్ గా మనం డిస్కస్ చేయాల్సింది కూడా వాళ్ళ పేరెంట్స్ ని మనం టచ్ చేసినప్పుడు కూడా ఖచ్చితంగా ఒక డెసిషన్ తీసుకునే ముందు మన స్థాయి ఏంటి, మన పరిస్థితి ఏంటి, దీన్ని మనం ఎలా ఫేస్ చేయగలుగుతాము, ఇలాంటివన్నీ. బట్ అమ్మాయికి ఎక్కడ కూడా ఒక హోప్ క్రియేట్ అవ్వటానికి ఏ మాత్రం ఆస్కారం లేని పరిస్థితి అయిపోయినట్టు అనిపిస్తుంది. సో అక్క బాబా మీరు జాగ్రత్తగా ఉండండి, న్యూ బేబీకి కూడా మీరు లైఫ్ ఇవ్వబోతున్నారు, హ్యాపీగా ఉండండి. నా వల్ల అసలు మన ఫ్యామిలీ డిస్టర్బ్ అవ్వకూడదు ఎక్కడ కూడా. ఎక్కడితో నేను ఎండ్ అయిపోతే, నా లైఫ్ ఎండ్ అయిపోతే ఇదంతా క్లోజ్ అయిపోతుంది. లేదంటే మన పరువుకు సంబంధించి ప్రతి ఒక్కరూ రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి తీసుకొస్తాము అంటున్నారు, ఇది బెదిరిస్తున్నారు. కాబట్టి నేను ఇంకేం చేయలేకపోతున్నాను, సూసైడ్ తప్ప అని. చాలా దారుణమైన ఘటన. ఎందుకంటే ఇక్కడ మెచ్యూరిటీ పరంగా చూసినా అమ్మాయి అంత హై లెవెల్లో ఆలోచించే పరిస్థితి లేదు. పోనీ ఫైనాన్షియల్ గా స్ట్రెంగ్త్ ఉంది అంటే అది కూడా కాదు. పూర్ ఫ్యామిలీ, పేరెంట్స్ కి చెప్పిన, ఈవెన్ వాళ్ళ నాన్నగారికి కూడా ఇంగ్లీష్, అంటే తను తెలుగు టెక్స్ట్ ని ఇంగ్లీష్ లెటర్ లో కొట్టింది టైపింగ్ అనేది, అది కూడా చదవలేని అటువంటి సెక్షన్ లో ఉంది ఫ్యామిలీ. ఎటు చూసినా ఇలాంటివి రూరల్స్ నుంచి, గ్రామీణ స్థాయి నుంచి వచ్చి సిటీ కల్చర్ కి ఇక్కడ మనం ఖచ్చితంగా ఇక్కడ ఫేస్ చేయాల్సినవన్నీ ఎదుర్కొని చదువుకోవాలి. మనం గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన ఇలాంటి వాటిల్లో చాలా మంది ఉన్నారు. కానీ టెక్నాలజీ పరంగా వాళ్ళకి అంత నాలెడ్జ్ లేకపోవడం వల్ల కొన్ని విషయాల్లో తెలియకుండానే ఇరుక్కుపోయే పరిస్థితి కూడా. ఇలాంటివి ఏర్పడినప్పుడు చావు ఒకటే కాదు, అక్కడితో జీవితాన్ని ముగించేసి కుటుంబానికి తీరని లోటు ఇవ్వడం కాదు. ఎలా ఫేస్ చేయాలంటారు? సైకలాజికల్ గా ఈ అమ్మాయి ఇంకొక ఆలోచన చేస్తుంటే ఇది ఎలా ఫేస్ చేయగలుగుండేది అంటారు?
సో ఒకటండి, ఎవరో ఒకళ్ళు ఆ అమ్మాయి ఏజ్ ఆఫ్ మెజారిటీ కూడా రాలే, 18 కన్నా తక్కువ ఇయర్స్ లో ఉంది కాబట్టి. అండ్ మీరు చెప్తున్నట్టు అమ్మాయి ఒక రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చింది, వాళ్ళ పేరెంట్స్ కి ఎక్స్పోజర్ లేదు, అవేర్నెస్ లేదు. సో ఇప్పుడు ఏంటి, అన్ని తెలిసిన వాళ్ళే తట్టుకోలేకపోతున్నాం. మనమే చాలా ఉత్తుని చిన్న మరక ఎక్కడ దొరుకుతుందా అని అందరూ వెతుకుతూ ఉంటారు. అలాంటిది అన్ని కన్స్ట్రెంట్స్ ఉన్న వీళ్ళకి అవేర్నెస్ క్యాంపెయిన్స్ అనేవి, నేను ఎప్పుడు ఇది చెప్తా, అవేర్నెస్ క్యాంపెయిన్స్ అనేవి ఎక్కువ ఇంపార్టెంట్. అది మనం కింద నుంచే చేయాలి. అంటే రూరల్ నుంచి చిన్న గ్రామాలు, కుగ్రామాలు, ఇప్పుడు చూసారా అంగన్వాడీ వర్కర్స్ కానీ వాళ్ళని మెడికల్ వాళ్ళని పంపిస్తూ ఉంటారు, పంపించి డెలివరీలు ఎలా చేయాలి అవన్నీ నేర్పిస్తూ ఉంటారు. మోటివేషన్ చాలా యూజ్ అవుతుంది కూడా. మోటివేషన్ ఒకటే కాదు, మోటివేషన్ అంటే ఏంటి, చూసినంత సేపు బాగుంటది, చూసడం ఆపేసిన తర్వాత దాని వల్ల మనకు మోటివేషన్ వాళ్ళు యూజ్ ఏం లేదు చేయకపోతే. మోటివేషన్ కాదు ఇక్కడ ఇవ్వాల్సింది, ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఒకవేళ నువ్వు ఇలాంటి పరిస్థితి వస్తే నువ్వు ఏం చెయ్యాలి. మనకి IRWA అని ఒకటి ఉంది, ఇండీసెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ విమెన్ యాక్ట్ అని. అది మహిళా కమిషన్ కి వెళ్ళి డైరెక్ట్లీ వెళ్ళి ఎవరైనా ఒక అమ్మాయి డెఫినెట్లీ తీసుకుంటారు. వెళ్ళి కంప్లైంట్ ఇస్తే డెఫినెట్లీ కఠినమైన చర్యలు ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే మీరు ఇందాక అన్నారు కదా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్, సో అందరికి కనిపించేస్తుంది వెబ్సైట్ లో, వాళ్ళు బెదిరిస్తున్నారు కదా. సో ఎవరికైనా ఇది నేను జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ అవేర్నెస్ చెప్తున్న విషయం ఏంటంటే, ఏ వెబ్సైట్ లో ఉన్నా ఏ లింక్ లో ఉన్నా 99.9% వాటిని రిమూవ్ చేసేస్తారు. అండ్ కేసు కూడా ఫస్ట్ బ్లాక్ చేసేస్తారు. సో అంతవరకు మీకు సేఫ్టీ వస్తుంది. అలా కాదు వెనకడుగేసి మీరు భయపడుతున్నారు ముందుకి స్టెప్ వేయడానికంటేనే మిమ్మల్ని ఎవరైనా పట్టుకుని కిందకి లాగుతారు. ఫస్ట్ మీరు వెళ్ళిపోయి అక్కడ డెఫినెట్లీ కంప్లైంట్ అయితే ఇవ్వాలి. మీకు మామూలు పోలీస్ స్టేషన్ ఇదవ్వదు పని అవ్వదు అనుకుంటే మహిళా కమిషన్ కి డెఫినెట్లీ వెళ్ళిపోవాలి. 99% తీసుకుంటారు. సివియర్ ఇంపార్టెన్స్ ఎమర్జెన్సీ కేసులు తీసుకుంటారు. ఇంకా అది అవ్వలేదంటే అప్పుడు ఇంకా నెక్స్ట్ రిజార్ట్ ఏంటని చూడాలి. కానీ మాక్సిమం ఇట్ కెన్ బి డన్. సో ఇది ఈ ఏజ్ అమ్మాయిలందరికీ తెలియాలి, టీనేజర్స్ నుంచి అందరికీ తెలియాలి. ఇలా బెదిరిస్తే ఫస్ట్ పోలీస్ కంప్లైంట్ సరే ఎలాంటి పోలీస్ స్టేషన్ కి వెళ్ళాలి. చాలా మంది భయపడిపోతారు, మేము చెప్తే తీసుకుంటారా లేదా, అలా ఏం లేదు. సింగిల్ గా ఒక అమ్మాయి వెళ్ళి రిటర్న్ గా కంప్లైంట్ ఇచ్చి విత్ ప్రూఫ్స్, కాకపోతే ఫోన్ లోంచి డిలీట్ చేయకూడదు, ఏవి స్క్రీన్ షాట్స్ అవి తీసుకోరు ఎవిడెన్స్ కింద. ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం మీరు డైరెక్ట్ గా ఏదైనా ఎవిడెన్స్ స్క్రీన్ షాట్ రూపంలో కాకుండా మీ ఫోన్ లో స్టోర్ అయ్యి ఉండాలి. వాటిని ఎవిడెన్స్ కింద చూపిస్తే డెఫినెట్లీ తీసుకుంటారు. ఇదొకటి. రెండో విషయం, తల్లిదండ్రులకి, ఈ రూరల్ ఫ్యామిలీస్ లో తల్లిదండ్రులకి వీళ్ళకి కూడా నేర్పించాలి. అంటే ఇలాంటి ఎమర్జెన్సీ సిచ్యుయేషన్స్ వస్తే అంత కంగారు, ప్రాణం పోయేంత ఇది కాదు. మన్నాడు మన పేపర్ లో మన ఫోటో వచ్చేసిన, మన ఎంత నీచంగా వేరే వాళ్ళు ప్రొజెక్ట్ చేసినా, ఇప్పుడు ఇలా బెదిరించారు అంటే ఇలా ఒకవేళ జరిగితే ఒక ప్రిపరేషన్ ఉండాలి. మెంటల్ ప్రిపేర్డ్నెస్ దీన్ని ఏమంటారంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటారు. అంటే డిజాస్టర్ అంటే ఎర్త్క్వేక్ అలాంటివి రాకముందే మనం కొన్ని చిన్న ప్రికాషన్స్, టేబుల్ ని పట్టుకోవాలి, ఎర్త్క్వేక్ వస్తే ఏదైనా వుడెన్ పీస్ ని పట్టుకోవాలి, ఇలాంటివి ఎలా చెప్తామో ఏదైనా వస్తాయి, ఇలాంటి ప్రళయాలు వస్తాయి, ఏమైనా ఎప్పుడైనా జరగచ్చు, అమ్మాయి కిడ్నాప్ అయిపోవచ్చు, ఏదైనా ఎక్కడైనా జరగచ్చు, సో ఎక్కడికైనా మీ లొకేషన్ పంపించండి. ఇలా కొన్ని బ్రీఫింగ్ అనేది ఒక కిట్ కింద ఒక దాని ఏమంటారు సిలబస్ తయారు చేసుకుని బేసిక్ లీగల్ ఎడ్యుకేషన్ ప్లస్ బేసిక్ సర్వైవల్ స్కిల్స్ అంటే ఎలా మనం సెల్ఫ్ డిఫెన్స్, ఎలా మెంటల్ గా స్ట్రెంగ్త్ ఎలా ఉంచుకోవాలి, ఏది జరిగినా సూసైడ్ ఇస్ నాట్ ద ఆప్షన్. నాకు ఏదో ఒకటి, ప్రపంచంలో ప్రతిదానికి ఒక సొల్యూషన్ ఉంటుంది. కొంచెం ఊపిరి పట్టి ఆ ఒక్క చిన్న అప్పు ఫేజ్ ని భరిస్తే నెక్స్ట్ టైం మనం ప్రశాంతంగా అదంతా ప్రాసెస్ చేయాలి. ఆ 5 minutes ఆ 10 minutes ఉండే ఎమోషన్ పీక్ ఉంటది, మన భయము, యాంగ్జైటీ అన్ని వచ్చేస్తాయి. అది కొంచెం హోల్డ్ చేసుకుని, ఆ కొంచెం ఎలా హోల్డ్ చేస్తారు, మీకున్న నాలెడ్జ్ తో హోల్డ్ చేస్తారు. టెన్షన్ ఉంటుంది ఒప్పుకుంటా, కానీ ఐఎమ్ ఎక్విప్డ్, అంటే నా దగ్గర అన్ని సామాన్లు ఉన్నాయి. ఇప్పుడు వెళ్ళినప్పుడు టైర్ పంక్చర్ అయిపోయింది, నా దగ్గర అన్ని ఉన్నాయి, నేను కొట్టుకోగలను, నాకు తెలిసి నేను ఎలా టైర్ మార్చాలో అన్నప్పుడు మీకు ఒక ధైర్యం ఉంటది. ఒక 2-3 గంటలు ఆగిపోయినా, ఒక రోజంతా ఆగిపోయినా తర్వాత మీకు కాస్త స్పేస్ ఇస్తాం. భయం ఉంటుంది, నిద్ర పట్టదు, తినాలనిపించదు, ఇవన్నీ కామన్, ఒప్పుకుంటాను. ఆ అమ్మాయి ఎంత టెన్షన్ పడిందో, ఆ అమ్మాయి ఎంత బాధపడిందో, ఎంత ఏడ్చిందో అన్ని ఒప్పుకుంటాను. ఇవి నాకు కాదు, మీకు కాదు, ఎవరికైనా అండి. ఇది వైజాగ్ లో ఒక కాలేజ్ లో ఒక అమ్మాయికి జరిగిన ఇన్సిడెంటే కాదు, ఆ అమ్మాయి చివరి ఎండ్ వర్డ్స్ లో కూడా నేను ఒక్కదాన్ని కాదు నాన్న, నాలా చాలా మంది ఉన్నారు అని.
సో ఇదొక్కటి బయటకు వచ్చింది కాబట్టి, అది కూడా తను సూసైడ్ చేసుకుంది కాబట్టి ఇంత ఓపెన్ గా బయటకు వచ్చింది ఇన్ఫర్మేషన్ అనేది. ఒక కుటుంబం ఒక బిడ్డను కోల్పోయింది, ఇంకా చాలా మంది ఉన్నారు అంటే ఇంకా ఎంత లాస్ జరగబోతోంది అనేది ఒక పెద్ద ప్రమాదకరమైన విషయం. ఇది ఒక్క కాలేజ్ కి పరిమితమైంది కాదండి. ఆల్రెడీ సమ్ జోనర్ పీపుల్ ని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో చెలరేగిపోతున్న మోసాలు మనం చూస్తూనే ఉన్నాం. వాళ్ళు ఏంటంటే పిక్చర్స్, పర్సనల్ పేజెస్ కి వెళ్ళటం, పిక్చర్స్ తీసుకోవడం, న్యూడ్ గా క్రియేట్ చేయటం, బ్లాక్మెయిల్ చేయటం, ఇదంతా నడుస్తోంది. డబ్బుల కోసం నడిచేది ఒక వ్యవహారం అయితే, స్కూల్స్ లో కాలేజెస్ లో నడుస్తోందంటే ఇది ఎంత భయంకరమైన ఒక మాఫియా అని నేనైతే అంటాను. ఎందుకంటే ఇందులో ఒక కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారంట, టీచర్స్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వాళ్ళకి తెలిసి ఎంకరేజ్ చేస్తున్నారు. అంటే ఇలాంటి వాటికి ఎండ్ పడాలి అంటే ఏం చేయాలి అంటారు? డెఫినెట్లీ అండి. ఫస్ట్ అవేర్నెస్. నేను చెప్పానా, ఒక్క రోజే మనం న్యూస్ లో ఉంటాం, మాక్సిమం 1 month. ఏదైనా బ్యాడ్ న్యూస్ నిజంగా వర్స్ట్ కేస్ జరిగిపోయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ సంథింగ్ ఇదే పేపర్ లో వచ్చింది లేదా ఏదో అయిపోయింది, ఎన్ని రోజులు ఉంటుంది మీ గురించి ప్రపంచం, ఎన్ని రోజులు ఆలోచిస్తుంది? బట్ అది వాస్తవం కాదని కూడా తెలుసు కదా, మార్ఫింగ్ అని ఖచ్చితంగా అందులో ఉంటుంది కదా, యాజ్ ఎ రూమర్ అని, యాజ్ ఫాల్స్ న్యూస్ అని తర్వాత వస్తుంది. అది పక్కన పెట్టండి. ఎన్ని రోజులు ఉంటుంది మీ గురించి, ఎన్ని రోజులు ఆలోచిస్తారు? మహా అయితే నెల, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు. చచ్చిపోయిన వాళ్ళ గురించి 5 నెలల కన్నా ఎక్కువ ఇంట్లో వాళ్ళే ఆలోచించలేరు. అదొక న్యూస్ కింద. మళ్ళీ కొత్త టాపిక్ వస్తుంది, కొత్త టాపిక్ వెళ్ళిపోతారు. ఈలోగా ప్రాణాలు తీసుకోవడము, ఈలోగా ఇంకెవరినో ప్రాణాలు తీసేయడం ఎవరికి లాస్? ఇప్పుడు మీ పేరెంట్స్ కి, అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ కి ఎంత బాధ, వాళ్ళ సిస్టర్ కి ఎంత బాధ. మెసేజెస్ చూసాను, పోలీస్ వస్తున్నారు కాలేజ్ కి, నువ్వు ఈలోగా ఏం చేసుకోకని వాళ్ళ సిస్టర్ రాసింది. అవును, అమ్మ రూపా ఫోన్ ఎత్తమ్మా, టెన్షన్ పెట్టకమ్మా అంటున్నారు. ఆ అమ్మాయి కాల్ ఎత్తకపోవడం కూడా అమ్మాయికి ఉన్న భయం, విపరీతమైన భయం. సో మరి ఎలాంటి సిచ్యుయేషన్స్ లో వాళ్ళు పెట్టారో అమ్మాయిని మనకు తెలీదు. సో కాబట్టి ఈ అవేర్నెస్ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయపడకండి దేనికి, టీనేజర్స్ కానీ ఎవరు కానీ. మెయిన్లీ ఇలాగ లో ఎకనామికలీ మామూలుగా ఉండే, అంటే ఫార్మర్స్, ఇట్లాంటి చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళ తాలూకా పిల్లల మీద ఎక్కువ టార్గెట్ చేస్తున్నారేమో అని నాకు అనిపిస్తుంది. ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళకి చెప్పినా ఏం చేయరు. అండ్ ఫైనల్లీ మీకు సుమన్ టీవీ నుంచి ఒక విషయం అయితే నేను చెప్పాలనుకుంటున్నాను. సైబర్ వింగ్ కూడా చాలా యాక్టివ్ గా పనిచేస్తుంది. ఎప్పటికప్పుడు ఈ ఏవైతే ఐటీ యాక్ట్స్ ఇంప్రూవ్మెంట్ అవుతున్నాయో, వాటిలో చేంజెస్ ఉంటున్నాయో, ఇవన్నీ కూడా చూస్తున్నాం. టెక్నాలజీ కూడా ఆ స్థాయికి డెవలప్ చేస్తూ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా పనిచేస్తోంది. ఇక్కడ ఇంకొకటి, పిల్లలు అనుకుంటున్నారు మేము కాలేజ్ స్టూడెంట్స్ మాకే ఇలా జరుగుతోందేమో, పరువు పోతుందేమో అనుకుంటున్నారు. కానీ చాలా వింగ్స్ లో చాలా మంది ఉమెన్స్ ని టార్గెట్ చేస్తూ జరుగుతున్నాయి. ఈవెన్ ప్రొఫెషనల్ డాక్టర్స్ కూడా వీటికి బలై ఉన్నారు. బట్ దే హ్యావ్ నాలెడ్జ్, వాళ్ళకి నాలెడ్జ్ ఉంది కాబట్టి ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా ఆ రిస్క్ నుంచి బయటపడాలి, ఆ ప్రమాదం నుంచి బయటపడాలి అనేది వాళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారు. అలా అంటే అంతా కూడా చనిపోవడానికి రెడీ అయిపోతే ఇలాంటి డ్యామేజ్ జరిగినప్పుడు సూసైడ్, డెత్ రేట్ చాలా పెరుగుతూనే ఉంటుంది. ట్రోలింగ్ అండి, ట్రోలింగ్. ఎప్పుడు ఎవరు ట్రోలింగ్ కి ఇదవుతారో మనం చెప్పగలమా? ప్రిపేర్ అయిపోవడమే. ముందు మెంటల్ గా వర్స్ట్ కేస్ సినారియో ప్రిపేర్ అయిపోండి. రెండో స్టెప్ ఏంటంటే ఆ వర్స్ట్ కేస్ సినారియోని బ్రీచ్ చేసి నేను ప్రశాంతంగా ఉండి దాని నుంచి నేను ఎలా బయటపడతాను. డిపార్ట్మెంట్ ఓపెన్ గా చెప్తోంది, ప్రతి ఒక్కరికి ఒక అవేర్నెస్ కూడా ఇస్తోంది. ఇప్పుడు మనకి సోషల్ మీడియాలో గానీ సైబర్ నేరగాళ్ళు విపరీతమైన ధోరణి, చాలా అడ్వాన్స్డ్, చాలా వరస్ట్ బిహేవియర్స్ జరుగుతున్నాయి. ప్రిపేర్ తో ఉండండి, ప్రిపరేషన్ కావాలి. ఇలాంటివి ఏం జరిగినా మేము ఉన్నామని చెప్తున్నారు వాళ్ళు కూడా. సో దట్ వెంటనే ఇంకా మా పరువు పోయింది, మేము చచ్చిపోవడం ఒకటే మార్గం అనుకుంటే, మన మీద డిపెండ్ అయిన ఫ్యామిలీ మెంబర్స్ కోసం ఒక్క క్షణం ఆలోచిస్తే ఈ డ్యామేజ్ ఆ ఫ్యామిలీలో జరుగుండేది కాదేమో మేబీ. సో ఖచ్చితంగా ఇలాంటి వాటికి కౌన్సిలింగ్ కూడా అవసరం. అందుకే మెంటర్స్ కూడా అవైలబుల్ గా ఉంటున్నారు, సైకాలజిస్టులు. జస్ట్ మీరు పర్సనల్ గా ఇంట్లో వాళ్ళతో డిస్కస్ చేయకపోయినా మీకు నియర్ లో ఉన్న, లేకపోతే గూగుల్ సెర్చ్ చేసి మనకు దగ్గరలో ఉన్న సైకాలజిస్ట్ ఎవరైనా అప్రోచ్ అయ్యి, ఇది జరుగుతోంది, నా నూడ్ ఫొటోస్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు, నేను ఏం చేయాలి అన్న వాళ్ళు మోటివేషన్ మీ నుంచి ఒక కౌన్సిలింగ్ కూడా వాళ్ళకి దొరుకుతుంది. వాళ్ళు అనుకుంటారు చాలా మంది ఏంటంటే సోషల్ మీడియా బిహేవియర్ మీద ట్రాక్ ఉండదు అని. ఒక్కసారి సైబర్ క్రైమ్ లో మీరు వాళ్ళు గట్టిగా ఇచ్చేసారంటే వాళ్ళు ఎన్ని ఐడియాస్ నుంచి ఆపరేట్ చేస్తున్నారు, ఏ మెసేజెస్ ఎవరికి పంపిస్తున్నారు, ఇవన్నీ కూడా ఈజీగా ట్రేసబుల్. అండ్ భయపడిపోయి ఎవరైనా మేము ట్రోల్ చేసినా, ఏదైనా కామెంట్స్ పెట్టినా, మెసేజ్లు చేసినా అవి ఎవరో చూస్తారని డిలీట్ మాత్రం చెయ్యొద్దు, మొహమాట పడి. ముందు చాలా మందికి డిలీట్ చేయకండి, ఏ కామెంట్, ఏ బ్యాడ్ కామెంట్ డిలీట్ చేయకండి. ఎందుకంటే ఒక బ్యాడ్ కామెంట్ వాళ్ళ బిహేవియర్ ని చూపిస్తుంది, మీ బిహేవియర్ ని కాదు. వాళ్ళు ఏం పెడతారో అది వాళ్ళు
దట్స్ ద Yes. రిఫ్లెక్షన్ ఆఫ్ దెమ్. అదొక కనిపించాలి అందరికి. మీరు మెసేజ్లు కానీ ఏవి కానీ డిలీట్ చేయొద్దు. వీలైతే రికార్డింగ్స్ కానీ ఏవైనా ఉంచుకోండి. అది నేను చెప్పేది. మనకి అవైలబుల్ గా ఉన్న దిశ గానీ లేకపోతే సైబర్ సెల్ ఈ డిపార్ట్మెంట్ ని కూడా మీరు పర్సనల్ గా వెళ్ళి కలవచ్చు. సిఐస్ కానీ అక్కడ కూడా ఉమెన్ పోలీస్ ఉంటారు. వాళ్ళు సీక్రెట్ గానీ మన కేసుని కూడా ఫాలోఅప్ చేస్తూ ఉంటారు. ఇందులో తప్పు చేసిన వాళ్ళు భయపడకుండా వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తూ బాధితులు చనిపోవడం అనేది ఇక్కడ చాలా బాధాకరమైన విషయం. బట్ ఎవరైనా గనక ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఇట్లా సఫరర్స్ ఉండుంటా లేకపోతే ఫ్రెండ్స్ లో గానీ ఎవరైనా షేర్ చేసుకున్నా వాళ్ళకి ఒక ధైర్యంగా మీరు ముందు నిలవండి. ఇలా మనకు కావాల్సిన అవేర్నెస్ అయితే ఖచ్చితంగా అందరూ అందుబాటులో ఉన్నారు. అన్ని వింగ్స్ లో అందుబాటులో ఉన్నారు. డాక్టర్స్ ని కన్సల్ట్ చేయొచ్చు, పోలీస్ ని అప్రోచ్ అవ్వచ్చు, ఇలా బోల్డ్ ఉన్నాయి. ఇంకా అంతకు మించి మన కుటుంబమే మనకి పెద్ద ధైర్యం. అసలు ముందు మన ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరో ఒకరిని మనం ప్రొటెక్ట్ చేస్తారు అనే ఒక నమ్మకంతో వాళ్ళకి ముందు మనం షేర్ చేసుకున్నా. ఇంకోటి ఏంటంటేనండి, Solution ఒక్క లాస్ట్ పాయింట్, వీళ్ళ తాలూకా ఫ్రెండ్స్ ఉంటారు కొంతమంది, వీళ్ళకి నాలెడ్జ్ ఉండి వీళ్ళకి ధైర్యం ఉన్నా వాళ్ళు ఏంటంటే ఎందుకులే వద్దులే అని ఆపుతూ ఉంటారు కొంతమంది. ఇలాంటి ఫ్రెండ్స్ నుంచి దూరంగా ఉండండి. పాయింట్ దూరంగా ఉండండి, లేదా వాళ్ళ మాట వినకండి. మీ స్టాండ్ మీరు తీసుకోండి. అంతేగాని ఒకళ్ళెవరో ఉంటారు గ్రూప్ ని మొత్తం చెడగొట్టేవాళ్ళు. వీలైతే వాళ్ళని మీరు కౌన్సిల్ చేసి మీరు మార్చండి. మార్చుకోలేకపోతే మీ ఇన్ఫర్మేషన్ ని మీరు వాడుకోండి. అది అలా లాగేస్తూ ఉంటారు చాలా మంది. ముందుకెళ్ళి కంప్లైంట్ ఇద్దాం అంటే ఎందుకులే అని భయపడిపోతూ, అది వద్దు. హ్యావ్ టు యాక్ట్ ఆన్ ఇట్. చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. థ్యాంక్ యూ సో మచ్ పూజిత గారు. నమస్తే.